బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్ను మూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారుడు గాంధీ ఆసుపత్రికి తరలించారు. 7 గంటల 20 నిమిషాలకు హాస్పిటల్కి తీసుకెళ్లారు. 7 గంటల 25 నిమిషాలకు అందశ్రీ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక విషాదకరమైన వార్త చూస్తున్నారు. అందశ్రీ ప్రఖ్యాత కవి అందశ్రీ కన్నుమూశారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారులు ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 7 గంటల 20 నిమిషాలకు హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆయన్ని. కానీ తీసుకెళ్లిన 5 నిమిషాలకే, అంటే 7 గంటల 25 నిమిషాలకే అందశ్రీ చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ప్రఖ్యాత కవి అందశ్రీ కన్నుమూశారు. వాళ్ళ ఉదయం 7 గంటల సమయంలో తన ఇంట్లో కుప్పకూలిపోయారు. వెంటనే కుమారుడు ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన 7 గంటల 25 నిమిషాలకి ఆయన చనిపోయినట్లుగా గాంధీ వైద్యులు ప్రకటించారు. ఒక్కసారిగా తెలంగాణ ఒక తీరని శోకంలోకి మునిగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే జయ జయ హే తెలంగాణ అనేటువంటి ఒక గీతాన్ని రాసినటువంటి అందశ్రీ ఇవాళ ఉదయం మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురవుతున్నారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందిస్తారు. నగేష్, అందశ్రీ కన్నుమూశారు. అందశ్రీ లాంటి ఒక గొప్ప కవిని ఇవాళ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒక 2 రాష్ట్రాలు, ఒక తెలుగు కవిని, గొప్ప తెలుగు కవిని ఇవాళ 2 రాష్ట్రాలు కోల్పోయాయి. సో ఒక్కసారిగా అంటే అందశ్రీ మరణం అందరిని ఎట్లా కలిచివేస్తోంది? ఖచ్చితంగా అంటే ప్రముఖ గాయకుడుగా తెలంగాణ గీయాన్ని ఉరు తొలగించిన వ్యక్తిగా అందశ్రీకి ఘనమైన పేరుంది. జయ జయ హే తెలంగాణ అంటూ కూడా యావత్తు తెలంగాణ ఉద్యమంలో కదిలించాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గీతాన్ని కూడా అధికార గీతంగా ప్రకటించింది. ప్రతి స్కూల్లో, బడిలో కూడా ఈ రోజు అందశ్రీ గీతాన్నే ఆలపిస్తున్నారు. కానీ అందశ్రీ మరణించడం అనేది తెలంగాణ కూడా గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి అందశ్రీ ఎంతో తాను తప్పించేవాడు. అంటే తెలంగాణ ఉద్యమం నడిచిన క్రమంలో తను ప్రతిసారి కూడా అంటే తెలంగాణ రావాలనేదే నోట వచ్చేది. నిన్నగాక మొన్న కూడా యనమల రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి పెళ్లి ఫంక్షన్ కూడా వచ్చాడు. కానీ అస్వస్థత 2 రోజుల నుంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. పల్స్ డౌన్ కావడంతో వెంటనే ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అందశ్రీకి ఒక కొడుకు దత్తు, 4 కుమార్తెలు ఉన్నారు. తను ఇక్కడే తార్నాకలోనే తను నివాసం ఉంటారు. కానీ అందశ్రీ మరణం అనేది చాలా మందిని కలిసివేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మిగతా తెలంగాణ సహా ఉద్యమకారులందరికీ కూడా ప్రస్తుతం అయితే తెలియజేశారు. తన భార్యతో పాటు కొడుకు, కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా విలిపిస్తున్నారు. మరి యాక్టివ్ గా ఉండే అందశ్రీ మరి ఎందుకు అనారోగ్యం ఏంటనేది కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. కానీ తను ఎప్పుడు కూడా అనారోగ్యం ఉందని చెప్పినా కూడా, తను హాస్పిటల్కి వెళ్దామని చెప్పినా కూడా వినని వ్యక్తి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నాకు బాగానే ఉందని చెప్పి కూడా చెప్పుకునేవాడు అంటున్నారు. కానీ ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండి యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేసేవాడు అందశ్రీ. తన మొత్తం అంటే తను ఎక్కడో తన జీవితాన్ని జనగామ జిల్లాలో ఒక గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించాను. తనకు చదువు రాయని చెప్పి ఎప్పటికీ చెప్పుకొచ్చేవాడు. కానీ పాటల విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణకి ఏం కావాలి, ఏం అవసరం అనే విషయాన్ని కూడా తన గానం ద్వారా అందరికీ తెలియజేశాడు. అంటే ఎక్కడ కూడా సభ జరిగినా, ఏది జరిగినా కూడా కనీసం తను 2 నుంచి 3 గంటల సేపు కూడా ఆగకుండా మాట్లాడే వ్యక్తిగా కూడా అందశ్రీకి పేరుంది. ఎందుకంటే తన నేపథ్యాన్ని కూడా దాచుకోకుండా చెప్పేవాడు. అంటే తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎక్కడో ధనవంతుల ఇంట్లో పుట్టలేదు. తను ఒక సాదాసీదా కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ రోజు తన తండ్రి చనిపోయినా కూడా తన ఎదుగుదలకు తోడ్పడి తనను తీసుకొచ్చింది. గొర్రెల కాపరిగా మిగతా పనులు చేసుకుంటూ తాను చాలా కష్టమైన జీవితాన్ని గడపని చెప్పుకోడు. తదుపరి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు పోషించుకోవడం కూడా తన రచనల ద్వారా కూడా కొంత ముందుకెళ్లే పరిస్థితి. కానీ ఈ రోజు తెలంగాణ ఉద్యమ గీతం జయ జయ హే తెలంగాణ
జననీ జయకేతనం అనేది మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని ఉద్యమ సమయంలో ఏకం చేసింది. అంటే తెలంగాణకే ఆయన రచనలు పరిమితం కాలేదు, సినిమాలలో కూడా గొప్ప గొప్ప సాహిత్యాన్ని అందించారు. అది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కూడా చాలా ఎక్కువగా అశేషంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి పాటలు కూడా చాలా అనేకంగా ఉన్నాయి సినిమాల రూపంలో. ఆర్ నారాయణమూర్తి సినిమా కావచ్చు, ఇంకా మరొక కొన్ని సినిమాల్లో కావచ్చు, ఆయన చాలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటారు అందరు. అవును, అంటే ఒక చదువురాని వ్యక్తి కూడా సాహిత్యాన్ని ఇంత అందిస్తాడా అనేది కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చాలా మంది చదువుకున్న వ్యక్తులు సాహిత్యం కొంత అలవాటు ఉన్న తర్వాతనే పదాల కూడలిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక చదువురాని వ్యక్తి జయ జయ హే తెలంగాణ పాటలు కూడా తను అంటే మనం పాట పాడుకున్నా కూడా జయ జయ హే తెలంగాణ జనని జనగీతనం అని చెప్పి పాడిన దాంట్లో కూడా తను నదులని, అలాగే మన సంస్కృతిని, అలాగే మనకు తెలంగాణలో ఉండే మిగతా అన్ని కూడా కలిపి పాడడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే తన సాహిత్యం అందరికీ ఉపయోగపడాలి, ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా అలవర్చుకోవాలని చెప్పి కూడా ఎప్పటికప్పుడు చెప్తుండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా సాదా సీదాగానే ఉండేవాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కూడా దగ్గరికి తీశాడు. కానీ జయ జయ హే తెలంగాణ గీతాన్ని అనేది ఇప్పటికీ వాళ్ళు అధికారికంగా ప్రకటించకపోవడంతో చాలా వరకు వాళ్ళకి దూరంగా తదుపరి ఉన్నాడు. కానీ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గీతాన్ని ఖచ్చితంగా రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ప్రకటించారు. ఆ పురస్కారాన్ని కూడా అందశ్రీకి అందజేశారు. అందశ్రీ ఎప్పుడు పిలిచినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలికేవారు. అంటే అందశ్రీ అనే సాదా సీదా వ్యక్తి కూడా ఎంత గొప్పగా ఉన్నాడనేది కూడా మనకు అర్థమవుతోంది. కానీ అందశ్రీ మనం కూడా చాలా సందర్భాల్లో కూడా మన స్టూడియోకి పిలిచాం, రెగ్యులర్ గా ఇంటర్వ్యూ చేసినా కూడా తన గొంతే గంభీరంగా ఉండేది. ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా అందరినీ పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి. కానీ అదే అందశ్రీని ఈ రోజు కోల్పోవడం కూడా యావత్ తెలంగాణ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే అందశ్రీ భౌతిక కాయం గాంధీ ఆసుపత్రిలో ఉంది. తదుపరి ఆ కుటుంబ సభ్యులు మరి తన సొంత ఊరికి తీసుకెళ్తారా లేదా హైదరాబాద్ లోని తార్నాకంలో ఉంచుతారా ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా కొంత వాళ్ళకి విధి విధానాలకు సంబంధించిన కొంత డైరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యావత్ తెలంగాణ గీతమే కాదు, తెలంగాణ ప్రజల్ని ఉరుతొలగించి తెలంగాణ రాష్ట్రం రావడంలో ఒక తోడ్పాటైన ఒక వ్యక్తి మరణం అనేది కూడా ఇప్పటికీ యావత్ తెలంగాణ ప్రజల్ని, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మిగతా తెలంగాణలోని పాలమూరు యూనివర్సిటీ, మిగతా విద్యార్థులందరినీ కూడా తీవ్రంగా కలిసివేసిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే కొన్ని డైరెక్షన్స్ వల్ల ఎక్కడ భౌతిక కాయం నుంచి అంటే ప్రజల సందర్శనార్థం ఉంచిన తర్వాత వాళ్ళ ఊరికి తీసుకెళ్తారా లేదంటే హైదరాబాద్ లోని మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారనేది కూడా కొద్దిసేపటి తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. ప్రముఖ కవి, ప్రఖ్యాత రచయిత అందశ్రీ ఇక లేరు. అందశ్రీ ఈ ఉదయం కన్నుమూశారు. ఒక్కసారిగా అందశ్రీ మరణించారని తెలియగానే అందరూ షాక్ గురవుతున్నారు. ఎందుకంటే అందశ్రీ చదువుకోలేదు, వాస్తవానికి చదువుకోలేదు, కానీ చదువుని మించినటువంటి అపార జ్ఞానం ఆయనకు ఆశువుగా వచ్చింది, ఆయన సొంతం. కాబట్టి తన మేధస్సును ఉపయోగించి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒక తెలంగాణకే తన సాహిత్యం పరిమితం కాలేదు, మొత్తం తెలుగు వాళ్ళకి, యావత్ తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలకి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో దగ్గర నుంచి ఆయన రాసినటువంటి అనేక పాటలు తెలుగు ప్రజల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి, స్ఫూర్తిగా నిలిచాయి. సో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేది తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దాన్ని మరింతగా దాని ప్రాశస్త్యాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను పెంచింది. సో అది ఇటీవల అంటే 2025 జూన్ 2 రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఆయన ₹1 పారితోషికం కూడా అందుకున్నారు. దానికి సంబంధించి ₹1 నగదు పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన చేసినటువంటి సాహిత్య సేవకు సంబంధించి. ఇక ఆయన ఒక తెలంగాణ ప్రాంతానికే పరిమితమైనటువంటి కవి కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళలో స్ఫూర్తి నింపే విధంగా అనేక సినిమా పాటల ద్వారా ఆయన ఆకర్షించారు. సో అంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి ఒక గొప్ప పాట, దాంట్లో మనిషి ఒకప్పుడు ఎలా ఉండేవాడు, కానీ ఇవాళ రాను రాను కాలక్రమేణా ఎట్లా తన యొక్క మానసిక స్థితి మారుతూ వస్తుంది, తన యొక్క మూలాల్ని ఎట్లా మర్చిపోతున్నాడు మనిషి అనేది చాలా గొప్పగా అభివర్ణిస్తూ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట అది ప్రతి ఒక్క
తెలుగు హృదయాల్ని తాకినటువంటి పాట. అదేవిధంగా చాలా కొమ్మ చెక్కితే బొమ్మర అనేటువంటి పాట కూడా అంటే ఒక అమ్మ యొక్క గొప్పతనాన్ని వర్ణించుకుంటూ రాసినటువంటి పాట కావచ్చు. తర్వాత తెలంగాణ ఉద్యమ గీతం, ఇందాక జయ జయ హే తెలంగాణ ఒకటైతే జై బోలో తెలంగాణ అన్న సినిమా వచ్చింది. తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సమయంలో ఎన్ శంకర్ దర్శకత్వంలో. సో దాంట్లో వచ్చినటువంటి పాట జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి అనేటువంటి పాట కావచ్చు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సాహిత్యాన్ని అందించి తర్వాత చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిలి అనేటువంటి పాట అంటే పల్లె యొక్క గొప్పతనాన్ని అభివర్ణిస్తూ అది ఆర్ నారాయణమూర్తి రూపొందించినటువంటి సినిమా ఊరు మనదిరో సినిమాలో ఆయన రాసినటువంటి పాట చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిలి అనేటువంటి పాట. అంటే పల్లెలు ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి, పల్లెల్లో కులవృత్తులు ఎట్లా ఉన్నాయి, పల్లెల్లో ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి, అవి రాను రాను ఎట్లా దూరం అయిపోతున్నాయి, కులవృత్తులు లేక అక్కడ గ్రామాల్లో అందరూ కూడా ఆర్థికంగా ఎంత కుదేలైపోతున్నారు దాన్ని వర్ణిస్తూ ఆయన రాసినటువంటి పాట. ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి. అంటే ఆయన సాహిత్యం అంతా కూడా ప్రజల్ని తట్టి లేపేటువంటి సాహిత్యం. ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో ఆయన ఎక్కువగా పాటలు రాశారు. సో ఆ పాటలతో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకి అందశ్రీ అనేటువంటి ప్రముఖ కవి చాలా సుపరిచితులు. ఆయన ఇవాళ ఒక్కసారిగా కన్ను మూసారని తెలియడంతో అందరూ షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయింది లేదు, అంటే గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఉన్నాడని లేదు, ఏం లేదు, ఇంట్లో ఉన్నారాయన. ఇవాళ ఉదయం ఒక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి మనిషి సడన్గా కుప్పకూలిపోవడంతో అప్పటికి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీని కానీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆయన చనిపోయినట్లుగా గాంధీ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రఖ్యాత కవి రచయిత అందశ్రీ ఇక లేరు, ఆయన కన్నుమూశారు. ఈ ఉదయం తెల్లవారుజామున 7 గంటల తర్వాత ఆయన ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన కాసేపటికే కొద్ది నిమిషాల్లోనే అందశ్రీ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక్కసారిగా అందశ్రీ మరణ వార్త విని అందరూ షాక్కు గురయ్యారు. ఎందుకంటే అందశ్రీ అందించినటువంటి సాహిత్య సేవ అలాంటిది. అందశ్రీ ఎప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ఆయన ఆసుపత్రిలో ఉన్నాడని కానీ లేదంటే అస్వస్థతతో ఉన్నాడని కానీ ఎక్కడ ఎటువంటి వార్త కూడా ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. ఒక్కసారిగా అందశ్రీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకస్మికంగా దూరం కావడం, ఆకస్మికంగా మరణించడం అందరిని తీవ్రంగా కలచివేస్తోంది. సో అందశ్రీ ప్రఖ్యాత కవి, ప్రఖ్యాత గీతాలు రాశారు ఆయన. సో తెలుగు ప్రజల్ని అనేకం అంటే ఆకట్టుకున్నటువంటి ఎన్నో సినిమా పాటలు కూడా ఆయన రాశారు. ప్రత్యేకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ పాడుకుంటుంది అంటే అది ఆయన వల్లే. జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతాన్ని అద్భుతంగా రాశారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాట తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరిని ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది, ప్రతి ఒక్కరిలో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చింది. అందరూ తెలంగాణ ఉద్యమంలో మమేకం కావడానికి, తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరూ కలిసి రావడానికి ఆ గీతం అద్భుతంగా పనిచేసినటువంటి గీతం అది జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అధికారిక గేయంగా గుర్తించారు. సో ఎంఎం కీరవాణి ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో చాలా అద్భుతంగా ఆ పాటను మళ్ళీ రూపొందించారు. మళ్ళీ రూపొందించిన తర్వాత దాన్ని రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో అటువంటి ఎన్నో అంటే గీతాలు రాసి తెలంగాణ ఉద్యమ సాహిత్యమే కాదు, మొత్తం పల్లె యొక్క వాతావరణం, మనుషుల యొక్క వాతావరణం, మనుషుల యొక్క మానసిక స్థితి కావచ్చు, మనుషుల్లో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, గ్రామాల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నింటి విషయంలో అనేక గొప్ప గొప్ప సాహిత్యాన్ని, గొప్ప గొప్ప గీతాల్ని, విప్లవ గీతాల్ని రాశారు అందశ్రీ. సో ఆర్ నారాయణమూర్తి విప్లవ సినిమాలకు పెట్టింది పేరు ఆర్ నారాయణమూర్తి. ఆర్ నారాయణమూర్తి సినిమాలో ఎన్నో సినిమాల్లో ఆయన గొప్ప పాటలు రాశారు. సో దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకు అక్షర జ్ఞానం లేదు, చదువుకోలేదు. ఆయన చదువుకోకుండానే చాలా గొప్ప గొప్ప సాహిత్యాన్ని అందించారు. నిజంగా ఎన్ని డిగ్రీలు చేశారా అనిపిస్తుంది ఆయన సాహిత్యం చూస్తే. కానీ ఆయన ఎటువంటి డిగ్రీలు చేయలేదు, ఆయనకు అసలు చదువుకోలేదు, ఏమాత్రం చదువుకోలేదు. కేవలం ఆయనకి ఒక భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్గా ఆయనకు ఒక జ్ఞానం వచ్చింది. సో ఒక సాహిత్య జ్ఞానం ఆయనకు అబ్బింది. సో అప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఆయన గొర్రెలు కాశారు. అప్పటి నుంచే ఆయనకు ఒక సాహిత్య పిపాస ఉండేది, సాహిత్యాన్ని అతను అప్పటి నుంచే రాసేవాడు. క్రమక్రమంగా ఆయన సాహిత్యం ఇవాళ ఎక్కడ ఎవరున్నా కూడా, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునేటువంటి గొప్ప సాహిత్యాన్ని అందించినటువంటి
అందశ్రీ కాసేపటి కింద కన్నుమూశారు. మనం చూస్తున్నాం, డీటెయిల్స్ మనం చూస్తున్నాం. 1961 జూలై 18th ఆయన జన్మించారు. ఆయన గొడ్లో కాపరిగా పనిచేశారు. అయితే శృంగేరి మఠానికి సంబంధించినటువంటి స్వామి శంకర్ మహారాజు ఇతను పాడుతుండగా విని ఇతను చేరదీశాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయిన పాటలు ప్రసిద్ధం, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అయిన పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చినటువంటి విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందశ్రీ రాసినటువంటి పాటలు కూడా ఉన్నాయి. సో తెలంగాణ పైన, ప్రకృతి పైన, మనుషుల యొక్క వ్యక్తిత్వాల పైన, అంశాలపైన ఈయన గేయ రచన చేశారు. ఈయన ఆశువు కవిత్వం చెప్పడంలో దిట్ట. అంటే అప్పటికప్పుడే ఏదైనా ఒక వస్తువు మీన్స్ ఏదైనా ఒక అంశం మీద ఆయన అప్పటికప్పుడే తన పాటల్ని, తన సాహిత్యాన్ని అల్లి వినిపించగల దిట్ట. సో 2006లో గంగా అనే సినిమాకు గాను నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఈయన తెలంగాణ గీతాన్ని, జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాయడంతో ఈయన మరింతగా ప్రఖ్యాతిగాంచారు. సో ప్రఖ్యాత కవి అందశ్రీ కన్నుమూశారు ఈ ఉదయం. ఆయన ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులు కానీ గాంధీ ఆసుపత్రికి తరలించిన కొద్ది నిమిషాలకే అందశ్రీ మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఒక్కసారిగా సాహితీ లోకం, ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయింది లేదు, లేదంటే కొద్ది రోజుల నుంచి ఎటువంటి వార్తలు విన్నది లేదు. ఆయన అస్వస్థతతో ఉన్నారు, ఆయన తీవ్రంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని కూడా ఎప్పుడు విన్నది లేదు ఈ మధ్యలో. సో కాబట్టి ఒక్కసారిగా ఇవాళ ఉదయం లేచిన తర్వాత 7 గంటల సమయంలో ఈ వార్త చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు షాక్కు గురయ్యారు. ఒక్కసారిగా అందశ్రీ ఇక లేరా, అందశ్రీ మరణించారా అన్నటువంటి ఒక షాక్కు గురయ్యారు. సో అందశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసినటువంటి కవి ఆయన. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందశ్రీకి తెలంగాణ ప్రజల గొంతుకగా పేరుంది. అందశ్రీ జీవితం ఒక కాపరిగా, పశువుల కాపరిగా ప్రారంభమైంది. కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి ఆయన స్ఫూర్తి నింపారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా ఆయన సాహిత్యాన్ని విపరీతంగా ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రతి వ్యక్తి యొక్క మూల జీవితాల్ని, గ్రామీణ మూల నేపథ్యాన్ని ఆయన ఎన్నో పాటల్లో ఆవిష్కరించారు. అందశ్రీ 1961 జూలై 18వ తేదీన జన్మించారు. అందశ్రీది వరంగల్ జిల్లా జనగాంలోని మద్దూరు దగ్గర స్వస్థలం. అందశ్రీ చిన్నప్పటి వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తల్లే తనను పెంచి పోషించింది. ఆయన ఏమాత్రం చదువుకోలేదు. చదువుకోకపోయినా కూడా పల్లె బసల్లో జానపద గీతాలు, కథలు విని స్ఫూర్తి పొందారు. పల్లెల్లో పాడుకునేటువంటి ఆ పాటలు కావచ్చు, ఆ జానపద గేయాలు కావచ్చు, పల్లె జీవితంలో ఉన్నటువంటి వారన్నింటినీ ఆయన దగ్గరగా చూశారు, దగ్గరగా స్ఫూర్తి పొందారు. శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఆయన పాటలు విని ఆయన రచనల్ని ప్రోత్సహించారు. సో ఈ వయసులో ఇట్లా పాటలు పాడుతున్నాడు, ఇట్లా రాస్తున్నాడంటే భవిష్యత్తులో ఇంకా గొప్ప సాహితీవేత్త అవుతారని ఆయన ఆ రోజే గుర్తించారు. అందశ్రీ అటు కవిగాను, ఇటు సినీ గేయ రచయితగాను ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపకర్తగా 10 జిల్లాల్లో స్ఫూర్తి కలిగించారు. 10 జిల్లాలు అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అది 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ తర్వాత 33 జిల్లాలుగా మారింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. సో 10 జిల్లాల తెలంగాణలో ఆయన స్ఫూర్తిని రగిలించారు. ఈయన రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం, తెలంగాణ గొంతుకలపైన ఆధారపడి ఉండేవి. పీడిత ప్రజల పక్షాన ఆయన పోరాటం ఉండేది. ఆయన గీతాలు కావచ్చు, ఆయన రచనలు కావచ్చు, ఆయన చేసేటువంటి సాహిత్యం కావచ్చు, ఆయన చేసే ప్రసంగాలు కావచ్చు, అవన్నీ కూడా పీడిత ప్రజల పక్షాన ఉండేవి. ఒక విప్లవ భావాన్ని నింపేవి, ఒక చైతన్యాన్ని రగిల్చేవి. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, పల్లె నీకు వందనాలమ్మో, మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరాతో పాటు జనజాతరలో మన గీతం. ఇది జైబోలో తెలంగాణ సినిమాలో గీతం ఇది. సో వెళ్ళిపోతున్నావా తల్లి అంటూ ఎంతో చక్కటి పాటలు రాశారు. చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి అనేది పల్లె జీవితాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తుంది. పల్లెల్లో చాలా సుదీర్ఘమైన పాట, చాలా లెంతీగా ఉంటుంది ఆ పాట, చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి అనేది. సో అక్కడ అంటే పల్లెలు ఎట్లా, కులవృత్తులు ఒకప్పుడు ఎట్లా వర్ధిల్లేవి, ఒకరిపైన ఒకరు ఎట్లా ఆధారపడి జీవించే వాళ్ళు, ఒక కులం వాళ్ళు ఒక కులం అంటే కులవృత్తులు ఎట్లా అక్కడ ఉన్నాయి, పల్లె యొక్క జీవనం, పల్లె యొక్క సౌందర్యం, పల్లె యొక్క ఒక బలం ఏంటి అంటే కులవృత్తులు,
తర్వాత ఊళ్ళల్లో ఉండేటువంటి ఒక మంచి మర్యాదలు అవన్నీ కూడా ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేవి. కానీ రాను రాను మొత్తం కుల వృత్తులన్నీ దిగాలు పడిపోతున్నాయి, జీవనోపాధికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ధోరణిలో చాలా అద్భుతమైన గీతాన్ని ఆయన రాశారు. 2006 సంవత్సరంలో గంగా అనే సినిమాకి పాటలు రాసి నంది పురస్కారాన్ని గెలిచారు అందశ్రీ. బతుకమ్మ సినిమాకు కూడా సంభాషణలు రాశారు. బతుకమ్మ అనేటువంటి సినిమా కూడా చాలా గొప్ప సినిమా. ఆ సినిమాకి సంభాషణలు రాశారు అందశ్రీ. ఎన్నో విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. ప్రధానంగా అందశ్రీకి తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనేక పురస్కారాలు లభించాయి. ఎస్గా అందశ్రీ మరణంతో ఒక్కసారిగా అందశ్రీ మరణం అందరినీ, సాహితీ ప్రియుల్ని, సాహితీవేత్తల్ని అందరినీ షాక్ గురి చేసింది. ఒక్కసారిగా అందశ్రీ చనిపోయారనేటువంటి వార్త విని. సో ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో మాట్లాడేందుకు ప్రఖ్యాత గాయకులు నల్లగొండ గద్దర్ లైన్లో ఉన్నారు. గద్దర్ గారు నమస్తే. నల్లగొండ గద్దర్ గారు నమస్తే అండి. ఒక్కసారిగా అందశ్రీ గారి వార్త విని ఎంత షాక్ అనిపిస్తుందండి నిజంగా. సో మీరు అంటే అందశ్రీతో అంటే మీరు ఈ మధ్యలో కలిసారా, మాట్లాడారా? సో వారి సాహిత్య సేవ, వారు అందించినటువంటి ఒక స్ఫూర్తి ఎటువంటిది? ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా అదే ఉంది. ఆయన అందించిన స్ఫూర్తి గురించే మనం మాట్లాడుకోవాల్సింది. ఇంకా అందశ్రీ గారికి ముఖ్యంగా జోహార్లు అర్పిస్తూ, అంత గొప్ప సాహితీవేత్త, గొప్ప రచయిత, గొప్ప గాయకుడు ఒక శిఖరము నేల రాలిందని ఆ వార్త వినడానికే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే తెలుగు నేల ఉన్నంత వరకు కూడా అందశ్రీ అన్నని మర్చిపోరు ఈ తెలుగు ప్రజలను కూడా ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందశ్రీ అన్న ఎంత గొప్ప మనసు అంటే, మాలాంటి ఈ తరం గాయకులు ఏదైనా గొప్ప పాట ఏదైనా పాడినప్పుడు, నేనే కాకుండా ఇంకా నాకన్నా చిన్న పిల్లలు ఎవరైనా రాసినప్పుడు కానీ, నేను పాడినప్పుడు కానీ, 3 రంగుల జెండా లాంటి పాట పాడినప్పుడు కానీ, అసలు చాలా నాకు 3-4 టైమ్స్ కాల్ చేసి, తమ్ముడు చాలా గొప్పగా వాడినామని చాలా గొప్పగా చెప్పిన సందర్భం. ఏ లైన్ ఏదన్నా ఒక నచ్చితే తన ఫోన్ లైన్ లోకి తీసుకొని మాట్లాడేటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనిషి అందశ్రీ అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా మాలాంటి గాయకులకు కానీ, ఈ తరం గాయకులకు కానీ, తెలుగు ప్రజలకు కానీ తీరని లోటని కూడా మనం తెలియజేసుకోవాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సందర్భం ఈ సందర్భము. అన్న ఇంక కొంతకాలం ఉంటే ఈ తరం గాయకులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప కవి నేల రాలడం అనేది నిజంగా బాధాకరం అండి. అంటే మీకు పర్సనల్గా ఆయనతో ఎటువంటి సంబంధం, ఎటువంటి అనుబంధం ఉంది? ఇప్పుడు మీ పాటలు అంటే మీరు పాడే పాటలు కావచ్చు, అవన్నీ కూడా అంటే ఇందాక చెప్పారు చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళని. అంటే బిగినింగ్లో మీరు పాటలు పాడుతున్నప్పుడు మీతో ఒక బాండింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, పరిచయం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, తర్వాత ఎప్పటికీ ఎట్లా స్ఫూర్తి నింపారో ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు? నాకు అంటే గత ఒక 10-15 ఇయర్స్ బ్యాకే నా గొంతు ఒకే నల్గొండకు వచ్చారు ఒకసారి. నేను నల్గొండలో ఉన్నప్పుడు అన్న నేను ఒకే వేదిక మీద పంచుకోవడం జరిగింది. ఆ వేదిక మీద నేను నా గొంతు విని, తమ్ముడు నీ గొంతు బాగుంది అని చెప్పేసి అప్పుడే నన్ను దగ్గర తీసుకొని నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో నీ గొప్పగా వాడతావని చెప్పేసి ఆ రోజే నాకు మంచి మనసుతో దీవించడం జరిగింది అన్న. ఆ సందర్భంలో ఎక్కడ కలిసినా కూడా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుని తమ్ముడు అని పలకరించేవాడు. అటువంటి గొప్ప మనసున్నటువంటి రచయిత అండ్ గాయకుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి అతని పాటతో తెలుగు ప్రజలనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఊవెత్తున మరొకసారి తట్టి లేపినటువంటి పాట ఎవరు కూడా ప్రతి ఒక్క మదిలో చిరకాలం పదిలంగా ఉంటుందని కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో అంటే ఆ పాట నిజంగా ప్రతి ఒక్కరికి అది చాలా వరకు కదిలిస్తుంది. అంటే మనిషి ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ మనిషి ఎట్లా దూరం అవుతున్నాడు. మనిషి మీన్స్ ఒకప్పుడున్న మనిషి అంటే హెల్పింగ్ నేచర్ కావచ్చు, లేకపోతే ఒక చాలా దాని ఏమంటారు ఒక ఓపెన్గా ఉండేటువంటి మనిషి ఇంత కుచించకపోతున్నాడని అర్థం వచ్చలే. ఒకసారి దాంట్లో ఉన్నటువంటి కొన్ని లైన్స్ ఒకసారి పాడండి గద్దర్ గారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు, పుటికో నోటికో ఒక్కడు ఆడమున్నడకోని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు. ఎస్ గద్దర్ గారు ఇంకా ఆయన చాలా బలంగా ప్రజల్లో నాటే విధంగా అంటే ప్రజలకి సాహిత్యాన్ని అందించే విధంగా రాసినటువంటి పాటలు చాలా అనేకం ఉన్నాయి. అంటే ఇటువంటి కవి దగ్గర నుంచి, ఇటువంటి రచయిత దగ్గర నుంచి, దట్టు ఆయన చదువుకోలేదు, ఏమాత్రం చదువుకోలేదు. సో నిజంగా అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానంతో మాత్రమే ఆయన రాశారు. సో ఆయన దగ్గర నుంచి రచనలో కానీ, భావ వ్యక్తీకరణలో కానీ ఇవాళ తరం తీసుకోవాల్సినటువంటి ఆదర్శాలు అవన్నీ ఏమి ఉన్నాయండి?
మరి ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే ఎంత ఎదిగినా ఒదిగుండేటువంటి గొప్ప గుణము. ఈ తరము కవులను గాయకులను కూడా దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడి గొప్పగా పాడినప్పుడు కానీ గొప్పగా రాసినప్పుడు కానీ అందరిని అప్సెట్ చేసేటువంటి విధానం కూడా అన్నలో చూసి అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాబోయే తరాలు అన్నని గాయకులు కానీ కవులు కానీ రచయితలు కానీ ఎవ్వరు కూడా మర్చిపోకుండా తన గుండెల్లో పెట్టుకొని అన్న 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 ఇచ్చినటువంటి బాటలో మనం అందరం ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ నల్గొండ గద్దర్ గారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా తీవ్రంగా బాధపడుతున్నారు, షాక్ గురయ్యారు ఒక్కసారిగా అందశ్రీ దూరం కావడంతో. ప్రఖ్యాత కవి అయిన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా అందశ్రీ సాహిత్యం విని ఖచ్చితంగా స్ఫూర్తిని పొంది ఉంటారు. ఆయన రాసిన పాటలు ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట డెఫినెట్గా ఇంకా మారుమోగుతూనే ఉంటాయి. ప్రతి వ్యక్తిత్వాలు అంటే మనుషులు ఎట్లా మారిపోతున్నారు, మనుషుల వ్యక్తిత్వాలు ఎట్లా మారుతున్నాయి, ఒకనాడు పల్లెల్లో జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఒకనాడు పల్లెల్లో కులవృత్తులు ఎట్లా ఉన్నాయి, ఇవాళ పల్లెలు ఎట్లా కునారెళ్ళిపోతున్నాయి. కులవృత్తులతో ఒకనాడు పల్లెల్లోనే మొత్తం అందరికీ జీవనోపాధి దొరికేది, ఎవరు పట్టణాలకు వెళ్ళిపోయేది, ఎవరు వలసలు వెళ్ళేది కాదు. అక్కడే వ్యవసాయం చేసుకుంటూనో లేదంటే ఆయా కులవృత్తులు చేసుకుంటూనో ఒకరిపై ఒకరు ఒక గ్రామీణ వాతావరణం, ఒక గ్రామీణ నేపథ్యంతో అద్భుతంగా తమ జీవనోపాధిని తమ జీవితాలని కొనసాగించేవాళ్ళు. కానీ ఇవాళ గ్రామాలు మొత్తం వలస బాట పడుతున్నాయి. ఎక్కడ కూడా అంటే యూత్ ఎక్కడ గ్రామాల్లో కనిపించట్లేదు, అందరూ మొత్తం పట్టణాల బాట పడుతున్నారు, వలస బాట పడుతున్నారు. పల్లెల్లోకి ఏమేమో వచ్చేసాయి, మొత్తం కులవృత్తుల్ని మింగేశాయి. పెద్ద పెద్ద డ్రింక్స్ కావచ్చు, పెద్ద పెద్ద అన్నీ అంటే వ్యాపార వాణిజ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కులవృత్తుల్ని ధ్వంసం చేశాయంటూ కులవృత్తులు ధ్వంసం కావడంతో ఒకనాడు పల్లె జీవితం చాలా అద్భుతంగా ఉండేది, కానీ ఇవాళ పల్లెలు మొత్తం కునారెళ్ళిపోతున్నాయంటే అద్భుతంగా అర్థం వచ్చేలాగా ఎన్నో పాటలు రాశారు. సో మనిషి యొక్క మనసు కూడా ఎట్లా ఉండే, ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ ఒక బిజీ లైఫ్లో ఎట్లా మారిపోయింది, బంధాలు ఎట్లా దూరం అయిపోతున్నాయి, అనుబంధాలు ఎట్లా తగ్గించుకుంటున్నారు అనేది చాలా అద్భుతంగా ఎన్నో గీతాల ద్వారా ఆయన ఆవిష్కరించారు. మరోపక్క పీడిత ప్రజల పక్షాన ఆయన నిలిచేవారు, పీడిత ప్రజల పక్షాన ఆయన ఫైట్ చేశారు. ఆ అర్థం వచ్చేలాగా, ఆ స్ఫూర్తిలాగా, ఆ చైతన్యం వచ్చేలాగా ఆర్ నారాయణమూర్తి అందించినటువంటి ఎన్నో సినిమాలకి ఆయన గొప్ప సాహిత్యాన్ని అందించారు. సో ఆ సాహిత్యంతో ఎంతోమంది స్ఫూర్తిని పొందారు. సో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి రచయిత అందశ్రీ ఇవాళ ఒక్కసారిగా దూరం అయిపోయారు. సో ఎవరు ఊహించలేదు వాస్తవానికి. అంటే ఆయన గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఉన్నారనో లేదా చాలా తీవ్రంగా ఆరోగ్య పరిస్థితి విషమించిందనో గత కొద్ది రోజులుగా విన్నది లేదు, చూసింది లేదు. కానీ ఒక్కసారిగా ఇవాళ తెల్లవారేసరికి 7 గంటల సమయంలో ఆయన ఒక్కసారిగా దూరం అయ్యారు. అందశ్రీ కన్ను మూసారని తెలిసినటువంటి నేపథ్యంలో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు అందశ్రీ మరణ వార్త విని. సో అందశ్రీకి ఎన్నో పురస్కారాలు దక్కాయి. ఇక కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు ఆయన. ఆశువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. ఆశువు అంటే అప్పటికప్పుడు దానిపైన కవిత్వాన్ని అల్లి చెప్పేటువంటి ఒక గొప్ప నేపథ్యం, గొప్ప టాలెంట్ ఆయనకుంది. సో ఆశువుగా కవిత్వం చెప్పడంలో ఆయన దిట్ట. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, అదే ఏడాది రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం ఆయన అందుకున్నారు. 2022లో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం కూడా అందుకున్నారు అందశ్రీ. జనజాదరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జన నినాదమై జై గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో, జై బోలో తెలంగాణ గలగజ్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. జనజాదరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, హర జంజామారుత జన నినాదమై జై గంటలు మ్రోగించాలి. దేశముకులను దొరబో స్వాముల గడీల నుండి ఉరికించి
రక్షించాం, గడీల నుండి ఉరికించాం, రజాకారులను తరిమి కొట్టి నైజాముకి గోరీ గట్టేశాము, నైజాముకి గోరీ గట్టేశాం. హరోషము గుండెలవో హరో కలిబండలు, బిగిసిన పిడికిళ్ళు ఒడిసెలరాళ్ళు, వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ, గల గర్జనల జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా, జన జాదరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. ప్రముఖ కవి అందశ్రీ కన్నుమూశారు. ఆయన నింపినటువంటి స్ఫూర్తి, ఆయన అందించినటువంటి సాహిత్యం ప్రతి ఒక్కరికి ఎప్పుడు నిలిచి ఉంటుంది, ఎప్పుడు దాన్ని ఆ స్ఫూర్తి ఎప్పుడు చైతన్యపరుస్తూనే ఉంటుంది. సో మనం చూసాం ఆయన ఇప్పుడు ఇందాక మనం పాడినటువంటి పాట, అందశ్రీ పాడినటువంటి పాట అది జై బోలో తెలంగాణ సినిమాలో ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉద్యమానికి మరింతగా ఒక దాని చైతన్యంతో మమేకం కావడం కోసం ఆ పాట ఎంతో దోహదపడింది. సో ఒక తెలంగాణ పాటలే కాదు, మొత్తం ప్రతి తెలుగువారు ఎక్కడ ఉన్నా కూడా వారందరికీ స్ఫూర్తి నింపేలా ఎన్నో చైతన్య గీతాలు, విప్లవ గీతాలు రాశారు అందశ్రీ. అందశ్రీ మరణం పట్ల అందరూ షాక్కు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గారు, గద్రన్న కుమార్తె గారు. వెన్నెల గారు నమస్తే. నమస్తే అన్నయ్య. వెన్నెల గారు, నిజంగా అందరూ షాక్కు గురవుతున్న పరిస్థితి, ఒక్కసారిగా అందశ్రీ దూరం కావడం. సో ఆయన అందించినటువంటి సాహిత్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఒకసారి మీకు వారితో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పండి. అవునన్నయ్య, జస్ట్ ఇప్పుడే న్యూస్ నేను చూసాను. ఇట్స్ జస్ట్ షాకింగ్ ఫర్ మీ. అంటే అసలుకి నిజంగా అంటే తట్టుకోలేకపోతున్నాము. నాన్నతో సమానము, నాకు నాన్న లాంటి వాడు, నాన్న అని పిలిచేదాన్ని నేను. నాకెంతో ధైర్యము. అంటే నిజాయితీ పరులు పైసల కోసము, పదుల కోసం ఆశపడకుండా తమ జీవితానంతా ప్రజల కోసము, తమ సమాజం కోసము నిర్మించాలనే ఒక తపన, ఒక ఆవేదనతో ప్రతినిత్యం పనిచేసే వాళ్ళు దూరం కావడం చాలా బాధగా అనిపించింది. ఇట్స్ రియలీ షాకింగ్ టు ఎవ్రీబడి అండ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ ప్రజలందరికీ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్. సో ఎట్లా అంటే నాన్నగారితో, గద్దర్ గారితో ఎట్లా ఉండేది అనుబంధం? అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు అంటే ఒక గద్దర్ గారు, ఒక అందశ్రీ గారు అంటే ఇట్లా కొన్ని ఎప్పుడు మర్చిపోలేరు. అది తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలే కాదు, ఎవరు వారు అందించినటువంటి సాహిత్యాన్ని, వారు అందించినటువంటి స్ఫూర్తిని, చైతన్యాన్ని మర్చిపోరు. సో వాళ్ళిద్దరి మధ్య క్లోజ్ బాండింగ్ ఎట్లా ఉండేది వెన్నెల గారు? ఇది చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చానన్నయ్య. ఇద్దరికి ఒకరి పట్ల ఒకరి ప్రేమ, గౌరవం చాలా అమితం, చాలా చాలా గ్రేట్ బాండ్ ఉండేది. వాళ్ళు కలిసిన కొద్ది టైంలో వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ ఆశయాలు, పాటలు, ఎప్పుడైతే మన అందశ్రీ అని వచ్చి ఇంట్లో పాట పాడేవాడు, అప్పుడు నాన్న నవ్వుకుంటారు, నీకు అసలు మైక్ అవసరం లేదురా అని చెప్పి. అంటే వాళ్ళ రిలేషన్షిప్ చాలా అంటే బయటికి బహిరంగంగా చెప్పకపోయినా కానీ సమయం వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఒకరు గుండె ధైర్యం ఇచ్చుకునేవాళ్ళు. సో ఇద్దరికి ఒకరి నీడగా ఒకరు ఉండేవాళ్ళు అనమాట. నాన్నగారికి చాలా ఇష్టమైన పాట అందశ్రీ అన్నది, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేనే లేడు, మానవత్వమున్నా మనిషన్నవాడు. నాన్న ఎప్పుడు ఈ పాటని ఎప్పుడెప్పుడు బాధగా ఉన్నప్పుడు ఈ పాటని ఎప్పుడు పాడి చాలా గొప్ప పాట అని ఎప్పుడు వర్ణించేవాడు ఇంట్లో. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా ఈ మానవ సమాజం కోసం ఎంతో మంది త్యాగం చేశారు. మనిషిగా బతకటం లేదు, ప్రకృతిని కాపాడుకోవడం లేదు అని ఎప్పుడు బాధపడే దాంట్లో మన అందశ్రీ అన్నగారు కూడా. అంటే ఎప్పుడు వెన్నెల గారు, ఎప్పుడు మనిషి యొక్క జీవితాన్ని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఇందాక మీరు పాడిన పాట కూడా అది అంటే మనిషి ఒకప్పుడు ఎలా ఉండే, ఇవాళ బంధాలకు అనుబంధాలకు ఎట్లా దూరం అవుతున్నాడు అనేది చాలా అద్భుతంగా ఆ పాటలో వర్ణించారు. అంటే ఆయనకేంటి అంటే ఆ మనిషి లేదంటే పల్లె వీటిపైన ఎక్కువగా ఆయన ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆయన అట్టడుగు జీవితాల నుంచి పుట్టుకొచ్చాడు. ఆయనని మంచిగానే గుర్తించలేదు అండి. ఒక దళితుల నుంచి పుట్టుకొచ్చిన సమాజంలో మనిషిగానే చూడలేదు దళితులని. అవునా?
మృగాల కంటే హీనంగా చూసిన దళిత కుటుంబం నుంచి పుట్టుకొచ్చారు. తినడానికి తిండి లేదు, కూడు లేదు, గుడ్డ లేదు. అవి లేకున్నా సరే బయట గౌరవం లేదు. అసలు మేము మనుషులమా, జంతువుల కంటే హీనమని ఒక చిన్న అట్టడుగు జీవితం నుంచి పైకి వస్తూ ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు నుంచి పైకి వచ్చి మానవ విలువలు ఎక్కడ పోయినాయి అనే ఒక కష్టాల నుంచి వచ్చినాయి. కాబట్టి మానవ విలువల గురించి తను ఎక్కువ మాట్లాడినారు. సో ఆ కష్టాల నుంచి, మానవ సంబంధాల నుంచి ఎట్లా సాక్రిఫైస్ చేసుకొని ప్రజల కోసం అడవిలోకి వెళ్ళి సాక్రిఫైస్ చేసిన కూడా ఎక్కువ దళితులే కదండి కదా. సో ఆ కోణం నుంచి వచ్చినాడు కాబట్టి సో మనుషులు, మానవత్వము, తర్వాత ప్రకృతిని ఎట్లా కాపాడుకోవాలి, సమాజం ఏమైపోతుంది, సమాజం అసలు ఈ నిర్మాణం ఆ సమాజం కావాల్సింది. మనం చదువుకొని టెక్నాలజీ వచ్చి ఇంత డెవలప్డ్ సొసైటీలో కూడా మనిషికి గౌరవం లేకుండా, విలువ లేకుండా అరాచకాలు జరుగుతున్న సమాజాన్ని మనం ఏ విధంగా మార్చాలి అని ఒక తపన అన్నలో ఉండిందన్నయ్య. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల గారు. సో ప్రతి ఒక్కరు సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు, కళాకారులు, కవులు అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అందశ్రీ మరణ వార్త విని. సో ఇవాళ ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు అందశ్రీ. సో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కానీ అప్పటికే మరణించినట్టుగా, అంటే గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి కొద్ది నిమిషాలకే ఆయన మరణ ప్రకటనను చేశారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. సో అందశ్రీ రాసినటువంటి పాటలన్నీ తెలుగు ప్రజల హృదయాలపైన ఎప్పటికూ చిరస్థాయిగా ఉంటాయి. ఆయన అందించినటువంటి సాహితీ సేవకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయనకు దక్కాయి. సో అసలు అక్షర జ్ఞానం లేదు, ఆయన చదువుకోలేదు, స్కూలుకు వెళ్ళలేదు, పాటలు చదువుకోలేదు, రాయలేదు. ఆయనకు అప్పటికప్పుడు ఆశువుగా వస్తే అదే కవిత్వం, అదే సాహిత్యం, అదే పాట. సో ఇప్పటిదాకా ఆయన రాసినటువంటి పాటలన్నీ కూడా ఆయనకు అక్షర జ్ఞానం లేకపోయినా, ఆయన స్కూలుకు వెళ్ళి చదువుకోకపోయినా కూడా ఆయన రాసినటువంటి పాటలు యావత్ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే అందశ్రీ పాట వినని తెలుగు వారు లేరు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సో ఆయన వస్తువు, అంటే పాటకి ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు పల్లె జీవితం అయి ఉంటుంది, లేదా మనిషి జీవితం అయి ఉంటుంది, వ్యక్తి జీవితం అయి ఉంటుంది, తర్వాత ఒక విప్లవం అయి ఉంటుంది. సో వీటి చుట్టూనే ఆయన సాహిత్యం సాగింది, ఆయన పాటలు సాగాయి, ఆయన చైతన్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. కష్టాలెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో జనజాతరలు. సో అందశ్రీ మరణ వార్త విని అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన అందించినటువంటి సాహిత్యాన్ని, ఆయన అందించినటువంటి విప్లవ పాటల్ని, చైతన్యాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సో ఎవరు అంటే ఇప్పుడు ఊహించింది కాదు ఇది. అంటే నిన్న మొన్నటి నుంచి ఆయన చాలా అస్వస్థతో ఉన్నారు, ఆసుపత్రిలో ఉన్నారు, కొంత అటువంటి ఏమీ లేవు. ఒక్కసారిగా ఇవాళ మార్నింగ్ తన ఇంట్లో కుప్పకూలిపోవడం, అప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రికి తరలించడం, వెంటనే ఆయన మరణించారని డాక్టర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు, దిగ్భ్రాంతికి లోనయ్యారు. సో మెల్లగా ఇప్పుడే తేరుకుంటున్నారు. ఇక అందశ్రీ అందించినటువంటి ఆ సాహిత్యాన్ని, ఆయన అందించినటువంటి చైతన్యాన్ని, ఆ విప్లవ స్ఫూర్తిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి మరికొంతమందితో మనం మాట్లాడదాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.